కేంద్ర సాయం మరింత ఆలస్యం, వరదలు తగ్గి 3 వారాలైనా రాష్ట్రానికి పైసా రాలే. ఫీల్డ్ స్టడీ టీం ఇచ్చిన రిపోర్ట్ను అధ్యయనం చేస్తున్న కేంద్ర హోంశాఖ మరో 2-3 వారాలు పట్టేటువంటి ఛాన్స్. రాష్ట్రం పంపిన లెక్కలతో కంపారిజన్, హై లెవెల్ కమిటీ రివ్యూ తర్వాతే క్లారిటీ. హర్యానా కాశ్మీర్ ఎన్నికలు ముగిశాకే కమిటీ భేటీ. కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించాకే నిర్ణయం. వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఏదైతే మనకు 3 వారాల క్రితం వరదలు వచ్చి ఇటు ఖమ్మం కానీ మహబూబ్నగర్ కానీ ఇతర ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. చాలా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా మరణాలు కూడా సంభవించినాయి. సో దీనికి సంబంధించి రోడ్లు, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతున్నాయో అవి కూడా కూలిపోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా విపత్తుల కింద, నష్టం కింద ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉండే నిధులు కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అంటే వాళ్ళకు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ముఖ్యం తప్ప కనీసం ఈ ప్రాంతం మీద కనీసమైనటువంటి ప్రేమ లేదు. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బండి సంజయ్ గారు కానీ ఇద్దరు కూడా ఉన్నారు. అదేవిధంగా మిగతా ఎంపీలు 8 మంది ఎంపీలు మొత్తం. సో వీళ్లకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలు పడతలేవు. ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల విషయంలో కూడా ఎక్కడ క్లారిటీ లేదు. అదేవిధంగా కనీసం కేంద్రం నుంచి మన రాష్ట్రానికి నిధులు తెద్దాం, మన 8 మంది ఎంపీలు ఉన్నాం, ప్రజలు నిలదీస్తారనేటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళందరికీ. కనీసం వాళ్ళకు కనీసం ఆ నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఎవ్వరు కూడా ప్రయత్నించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా ఈరోజు తెలంగాణ సమాజం అయితే భావిస్తుంది. ఇప్పటికైనా కానీ ఎంపీలు మేల్కోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు గెలిపించారు కాబట్టి విపత్తుల సమయంలో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. కాబట్టి ఏవైతే విపత్తుకు నష్టం కింద వచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో వాటికి ఆల్రెడీ సపరేట్ నిధులు కూడా ఉంటాయి. సో ఆ నిధులను ఖచ్చితంగా విడుదల చేయించుకునేటువంటి అవకాశం ఈరోజు ఎంపీల పైన ఉంది. అది విడుదల చేస్తే బాగుంటుంది అనేది నేనైతే కాలోజ్ టీవీ పైన కాలోజ్ నుంచి కోరుతా ఉన్నాను. సో రాష్ట్రంలో వరదలు తగ్గిపోయి దాదాపు 3 వారాలు అవుతున్నది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి 20 రోజులు దాటింది. అటు కేంద్ర బృందం సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసి కూడా 2 వారాలు దాటింది. కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సినటువంటి సాయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికీ తాత్కాలిక సాయం కానీ పూర్తి సాయం కానీ రాష్ట్రానికి అందలేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి సాయం మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. సాయం కోసం రేవంత్ రెడ్డి కూడా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనీసం 5,000 కోట్లకు పైన ఈరోజు భారీ నష్టం జరిగింది. సో దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఒక ఉలుకు లేదు, పలుకు లేదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.